ఒకప్పుడు నలుగురు దొంగలు ఉండేవారు. ఒకసారి ఈ దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేశారు. డబ్బు, నగలు పంచుకున్నారు. వాటితోపాటు ఒక రత్నం కూడా ఉన్నది. ఆ రత్నం ఎలా పంచుకోవాలో బోధపడలేదు. నాకు కావాలి అంటే నాకు కావాలి అని నలుగురూ వాదులాడుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొమ్ముతో కొన్నాళ్లు గడుపుదాం. డబ్బు అవసరమైనప్పుడు చూసుకోవచ్చు. అందాక ఈ రత్నాన్ని ఎవరైనా నమ్మకస్తుడి దగ్గర దాచిపెడదాం అని ఒకడు ఉపాయం చెప్పాడు. పేదరాశి పెద్దమ్మ అంటే మంచితనం, పరోపకార బుద్ధి ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్లారు. నలుగురు రాగా పెద్దమ్మ వారిని సాదరంగా ఆహ్వానించింది. పెద్దమ్మా, మేము పరుగురు వెళుతున్నాం. ఒకరోజు ఇక్కడ ఉండనిస్తావా అని అడిగారు దొంగలు. అలాగే బాబూ అంది ఆమె. ఆ నలుగురు పెద్దమ్మ దగ్గర ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఆమె చేతికి రత్నాన్నిదా సంచి ఇచ్చి, పెద్దమ్మా, మేము తిరుగు ప్రయాణంలో వచ్చి తీసుకుంటాము. అందాక ఈ సంచి నీ దగ్గర భద్రంగా దాచి ఉంచు. మేము నలుగురు కలిసి వచ్చి అడిగితేనే ఇవ్వు అని చెప్పారు. అలాగే బాబూ, మీరు నిశ్చింతగా వెళ్ళరండి అని పెద్దమ్మ ఆ సంచిని భోషాణంలో దాచింది. దొంగలు వెళ్ళిపోయారు. ఆ నలుగురిలో ఒకడికి ఎలాగైనా ఆ రత్నాన్ని తను ఒక్కడే దక్కించుకోవాలని ఆశ పుట్టింది. నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూనే ఉపాయాలు అన్వేషించసాగాడు. కొన్నాళ్లు గడిచిపోయాయి. దొంగల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి దాచిన రత్నాన్ని తెచ్చుకుని అమ్ముకుందామని అనుకున్నారు. పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. నడిచి నడిచి బడలికతో ఇంటి ముందు కూలబడ్డారు. ఓర్రే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి సంచి తీసుకురా అన్నారు అలసటగా. రత్నం తను ఒక్కడే దక్కించుకోవాలని ఆలోచిస్తున్న దొంగకి ఇది మంచి అవకాశంలా అనిపించింది. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను తీసుకువస్తాను అని లోపలికి వెళ్లి పేదరాశి పెద్దమ్మ దాచి ఉంచిన సంచి ఇవ్వమని అడిగాడు. ఏం బాబులు, సంచి ఇవ్వమంటారా? పెద్దమ్మ లోపలినుంచి కేకేసింది. ఇవ్వు పెద్దమ్మా అన్నారు వాళ్ళు. పెద్దమ్మ సరేనని భోషాణంలో దాచి ఉంచిన సంచి నాలుగవ వాడికి ఇచ్చింది. వాడు ఆ సంచిని తీసుకుని ఇంకో ద్వారం గుండా ఉడాయించాడు. ఎంతసేపు ఎదురుచూసినా లోపలినుంచి నాలుగవవాడు రాకపోయేసరికి వాకిట్లో కూర్చున్న ముగ్గురూ ఇంట్లోకి వచ్చి పెద్దమ్మను అడిగారు. అందులో విలువైన రత్నముంది. నువ్వు పోగొట్టావు కనుక నువ్వే ఇవ్వాలి పెద్దమ్మతో అన్నారు ముగ్గురు. భగవంతుడి సాక్షిగా అందులో ఏముందో చూడలేదు. ఇచ్చింది ఇచ్చినట్లు దాచాను. పెద్దమ్మ లబోదిబో అంది. అదేమీ కుదరదు. రాజుగారి దగ్గరకు పద అంటూ ముగ్గురు పెద్దమ్మని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి. కాని ఒక్కడే వస్తే ఇచ్చావు. వాడు, నీవు లాలుచీ పడ్డారేమో, కాబట్టి ఇది నీ తప్పే, నువ్వు రత్నం ఇవ్వాల్సిందే అన్నాడు రాజు పెద్దమ్మతో. మహారాజా, బాటసారులకు ఇంత ఉడకేసి పెట్టివారు ఇచ్చిన దానితో పొట్టపోసుకుంటున్నాను. అంత విలువైనది నేనెక్కడినుంచి తీసుకురాను అంటూ కాళ్లావేళ్లా పడింది పెద్దమ్మ. 4 రోజులు వ్యవధి ఇస్తున్నాను. తెచ్చివ్వకపోతే నీకు జీవితాంతం కారాగారం తప్పదు అని హెచ్చరించాడు రాజు. చేసేదేమీ లేక ఏడుస్తూ ఇంటిదారి పట్టింది పెద్దమ్మ. 2 రోజుల తరువాత ఒక యువకుడు పెద్దమ్మ ఇంట్లో బచేశాడు. పెద్దమ్మా, ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగాడు. జరిగిందంతా అతనికి చెప్పింది పెద్దమ్మ. రేపు రాజుగారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళు. నీ మనవడినని పరిచయం చెయ్యి అన్నాడు యువకుడు. ఆ మరునాడు, రత్నం తీసుకొచ్చావా అని అడిగాడు రాజు. చిత్తం మహారాజా, తీసుకువచ్చాను అని దొంగలవైపు తిరిగి, మీ రత్నం మీకు ఇవ్వడం న్యాయం. ఎప్పుడూ నలుగురు కలసి వచ్చినప్పుడు నలుగురు కలిసి రండి, అప్పుడు మీ రత్నం మీకు ఇచ్చేస్తాం అన్నాడు యువకుడు. సభలోని వారందరూ కరతాళధ్వనులు చేశారు. నిజమే, నలుగురు కలిసి రండి, వెళ్ళండి ఆజ్ఞాపించాడు రాజు. దొంగల ముఖాలు వెలవెలా పోయాయి. తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. మంచిపని చేయబోయిన వారిని కష్టాలు పెడితే మంచి చేయడానికి ఎవరూ ముందుకురారు. నా తప్పు తెలుసుకున్నాను. నిరపరాధి అయిన పెద్దమ్మను వదిలేస్తున్నాను. సమస్యను యుక్తిగా పరిష్కరించిన ఈ యువకుడిని నా ఆస్థానంలో న్యాయాధికారిగా నియమిస్తున్నాను అన్నాడు రాజు.